రొటీన్ సినిమాలు చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్న రవితేజ నుంచి మార్పు కోరుకుంటున్నారు అభిమానులు. వరుస ఫెయిల్యూర్స్ నుంచి కంబ్యాక్ అవ్వాలంటే రూటు మార్చాల్సిందేనని ఫిక్స్ అయ్యారంతా. మరి డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఇరుముడి సినిమాలో అయినా రవితేజ కొత్తదనం చూపించారా? ఇంతకీ ఇరుముడి సినిమా మాస్ మహారాజాని హిట్టు పల్లకి ఎక్కించిందా? ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన రవితేజ ఇరుముడి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డివోషనల్ థ్రిల్లర్ గా శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి సినిమా మాస్ మహారాజా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం మంచి రివ్యూస్ అందిస్తున్నారు. అంతేకాదు చాలా కాలం తర్వాత తనలోని నటుడిని రవితేజ చూపించారంటున్నారు. ఇరుముడి సినిమాలో త్రినాథ్ క్యారెక్టర్ తప్పించి ఎక్కడా కూడా రవితేజ కనిపించడని, సినిమాకి హైలైట్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అంటున్నారంతా. రవితేజ పెర్ఫార్మెన్స్ తో పాటు ఇరుముడి సినిమాకి బలమైన రైటింగ్ కూడా ఎంతగానో హెల్ప్ అయింది. అలాగే బీబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్ నటనతో పాటు సినిమా కాస్టింగ్ కూడా పక్కా యాప్ట్ అంటున్నారు. ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మరోవైపు మాస్ యాక్షన్ సన్నివేశాల్ని డైరెక్టర్ శివ నిర్వాణ చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారని, ఇక సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలకి వేరే లెవెల్ రెస్పాన్స్ వస్తోంది. మరి ముఖ్యంగా ఇరుముడి టైటిల్ సాంగ్ కి థియేటర్స్ లో హారతులు పడుతున్నారంతా. ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్స్ లోకి వచ్చిన రవితేజ ఇరుముడి సినిమా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు అభిమానులు. సాలిడ్ బుకింగ్స్ తో మంచి ఓపెనింగ్స్ చేస్తూ అన్న ఇరుముడి సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పైనే అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. 2022 ధమాకా హిట్ తర్వాత వరుసగా రవితేజ చేసిన మాస్ కమర్షియల్ ఫార్మెట్ సినిమాలన్నీ ఒక్కదానికి మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. మొత్తంగా డివోషనల్ టచ్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఇరుముడి సినిమాతో 4 ఏళ్ల తర్వాత హిట్టు పల్లకి ఎక్కేశారు రవితేజ.